మరి మరోసారి చెయ్యి ఒకసారి పైకి గట్టిగా ఆమె చెప్పండి. రక్షణ పొందిన రక్షణ అనని గట్టిగా. రెండోసారి గట్టిగా. మీరు కృపచేత రక్షణ పొంది ఉన్నారు. ఇది అనుభవించిన రక్షణ, ఇది పొందిన రక్షణ, ఇది కలిగిన రక్షణ. మీకు అర్థం కావడానికి, ఏ రోజైతే పాపాలు విడిచిపెట్టి, ఏ రోజైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఆయన నిజదేవుడిని అంగీకరించావో, ఆ రోజును బాప్తిసం తీసుకున్నావు. ఆ రోజు నువ్వు ఏం పొందావు? రక్షణ పొందావు. చెప్పండి, ఏం పొందాము ఆ రోజు? ఇది ఏ రక్షణ? పొందిన రక్షణ అనండి గట్టిగా. తెలుగు భాషలో దానికి ఉన్న మరో పేరు ఏంటంటే భూతకాల రక్షణ, జరిగిపోయిన రక్షణ, అనుభవించిన రక్షణ. వీటన్నిటికీ నేను పెట్టే ఒక పేరు ఏమిటంటే పొందిన రక్షణ, అయిపోయిన రక్షణ. ప్రైజ్ ది లార్డ్. రెండో రక్షణ చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Corinthians 1st chapter 18th verse. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు. ఎవరికి రక్షింపబడుచున్న మనకు. ఇంతకు ముందే రక్షణ, రక్షింపబడి ఉన్నావు. అది పొందిన రక్షణ. ఇదేంటి? పొందుచున్న రక్షణ. హలో, రక్షింపబడుచున్న అనగా అనుదినము అనుభవించుచున్న రక్షణ. ఎవ్రీ డే సాల్వేషన్. నేను స్టేట్మెంట్ చెప్తాను, నచ్చిన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నిన్నటి దినం రక్షింపబడ్డావు, ఈరోజు రక్షింపబడాలి, రేపు రక్షించబడాలి, ఎల్లుండి రక్షించబడాలి, రాకడ వరకు ప్రతిదినం రక్షింపబడాలి. ఇది అనుదినము పొందవలసిన రక్షణ. మీకు అర్థం కావడానికి, ప్రతిరోజు పాపము చేతిలో నుండి రక్షించబడాలి, ప్రతి దినము ప్రమాదాల నుంచి రక్షించబడాలి, ప్రతి దినము సమస్యల ఊబి నుంచి రక్షించబడాలి, ప్రతి దినము మనకు ఎదురయ్యే ప్రతి నుంచి రక్షించబడాలి. ఈ రోజు రక్షించబడ్డాను కదా, ఈ రక్షణ రేపటికి సరిపోతుందని చెప్పడానికి సరిపోము. ఈనాటి రక్షణ ఈ రోజే, రేపటి రక్షణ రేపటి రోజే. మేము ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటాను. మొన్న విమానం ఎక్కాను, నిన్న విమానం ఎక్కాను, ఈరోజు మళ్ళీ రేపు ఎక్కుతాను. నిన్న ట్రైన్ ఎక్కాను, ఇవాళ ఎక్కాను, రేపు ఎక్కుతాను, రోజు ఎక్కుతానే ఉంటాను. నిన్న ట్రైన్ ఎక్కేటప్పుడు ప్రార్థన చేశారుగా, నిన్నటి ప్రార్థన ఇవాళకి సరిపోతుందని చెప్పగలమా? ఇవాళ మళ్ళీ ప్రయాణం అవ్వకముందు ఏం చేస్తావు? మళ్ళీ ప్రార్థన. దేని కొరకు? రక్షణ కొరకు కదా. అది ప్రతి దినము అనుభవించవలసిన రక్షణ. నేను మంచి మాట చెప్పనా? క్రీస్తు రక్తములో ఎవడు ముద్రించబడతాడు? క్రీస్తు రక్తపు కోటలోకి ఎవరు వస్తారు? ఆయన రక్తపు కోటలో రాగలిగిన ప్రతివాడు, ఆయన రక్తము చేత ముద్రించబడిన ప్రతివాడు అనుదిన రక్షణ అనుభవిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. పొందిన రక్షణ నీకు కలగాలి అంటే, నీ పొందిన రక్షణకు కారణం విశ్వాసం అయితే, పొందుచున్న రక్షణకు ఆయన రక్తపు ముద్ర నిన్ను అనుదినం రక్షణ కలిగింపజేస్తుంది. ఆమేన్. మొదటి రక్షణ ఏంటమ్మా? ఏమిటో నా ముందు ఇంతమంది అవరస్తులు తలబట్టలు వేసుకొని కూర్చున్నారు, కానీ నోట ఒక్క మాట రావట్లేదు. మరి దేనికి వేసుకున్నారో అర్థం కావట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ తర్వాత సమాధానం రాలేదనుకో, మేము నిలబెట్టి అడుగుతాను. ఆ తర్వాత సమాధానం చెప్పకపోతే మీ నా చేతుల్లో మీకు ముడినట్టే. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఏమ్మా, ఫ్రీగా దొరికిందా సౌండ్ సిస్టమ్? ఫ్రీగా దొరికిందా ఈ స్టేజు, ఈ సభలు ఏర్పాట్లు? ఎంత ఖర్చు పెడితే సభలు జరుగుతాయి? ఇంత ప్రయాసపడింది దేని కొరకు? బాగా ఎన్నరకోడి తెచ్చుకోరెట్టి పంపడానిక? హల్లెలూయా. వింటున్నారా? హలో. అవసరమైతే నా పెళ్ళికి వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ముందు, కానీ మాత్రం నోదేసి మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచోళ్ళు చెప్పాలి గట్టిగా. మొదటి రక్షణ ఏంటి? పొందిన రక్షణ. రెండవ రక్షణ ఏంటి? పొందుచున్న రక్షణ. ఇప్పుడు మూడో రక్షణ చూపిస్తాను, చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. The book of 1 Peter 1st chapter 5th verse. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఏంటి? సిద్ధముగానున్న రక్షణ. ఏ రక్షణ ఇది? సిద్ధముగానున్న. కడవరి కాలమందు బయలుపరచబడుటకు ఇంకా